basic human aspirations and their fulfillment. What is meant by aspiration? What is meant by basic aspiration? Aspiration is continuous process. Aspiration is continuous process. Second, continuous happiness and prosperity. Continuous happiness and prosperity as basic human aspirations. What are the basic human aspirations? Human aspirations అనేవి a continuous process. మీ human aspirations ఏంటి? మీ aspirations at present మీ aspiration ఏంటి? చెప్పండి. మీరు present మీ aspiration ఏంటి? జాబ్ కంటే ముందర ఏం చేయాలి? అవ్వాలి కదా ముందర డిగ్రీ. So first you have to complete your graduation. That is the first basic human your aspiration. Degree అయిపోయిన తర్వాత then you may go for job. అది aspiration at your level. ఇప్పుడు 5 years వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడు స్కూల్కి వెళ్తాడు, చిన్న స్కూల్కి వెళ్తాడు. వాడు ఏంటి? learn the letters and numbers, counting, everything. The basic education వాడాలి. అలాగే aspiration is differ from person to person, time to time. తర్వాత మీరు జాబ్లో అయిన తర్వాత కొన్ని స్కిల్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? రండి, కమ్, యూ వాంట్ టు గెట్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ కెరియర్. దానికి ఏం చేస్తారు? యూ హ్యావ్ టు ట్రై ఫర్ గెటింగ్ ఆపర్చునిటీ ఎనీవేర్ or getting promotion anywhere. For that you will try. At that moment, that is your aspiration. Ippudu aspiration ki appudu aspiration ki difference undi. But aspiration is a continuous process. It will move further and further. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత పిల్లలు సెటిల్ అయ్యారా, పిల్లలు ఉద్యోగాల, వాళ్ళకి ఏం చేయాలి, దాని మీద యూ హ్యావ్ టు పే అటెన్షన్. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత మీరు ఇంకా సర్వీస్ రిటైర్ అయిన తర్వాత ఏమైనా చేద్దాం, నేను ఏమైనా బిజినెస్ పెట్టుకుందామా. జనరల్గా ఫర్ గెటింగ్ సక్సెస్ ఇన్ లైఫ్ ఇది ఒకటి ఏమిటంటే సైడ్గా పాయింట్ చెప్తాను. ఫర్ గెటింగ్ సక్సెస్ ఇన్ లైఫ్ దాంట్లో పీక్ లెవెల్ చూడాలి, అప్పుడే సక్సెస్ లైఫ్. పీక్ లెవెల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలోనో లేకపోతే హార్డ్వేర్ కంపెనీలోనో ఏదో కంపెనీలో మీరు జాయిన్ అయితే ఇంజనీర్గా జాయిన్ అయ్యారు. దాంట్లో మీరు యూ విల్ బి ఏ మేనేజర్, యూ విల్ బి ఎక్స్పర్ట్ ఇన్ దట్ వర్క్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు దాంట్లో ఏంటంటే ఇంకా ప్రోగ్రెస్ డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే సిఇఓ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు. ఆఫ్టర్ దట్ సిఇఓ ఆర్ డైరెక్టర్ యూ మే బి రీచ్ మేనేజింగ్ డైరెక్టర్. అది అయిపోయింది. ఆ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ని అయిపోయిన తర్వాత ఆ టైంకి ఏమవుతారు? మీరు ఏమవుతారు? మేనేజింగ్ డైరెక్టర్ వచ్చారంటే ఆల్మోస్ట్ టు బి పీక్ సక్సెస్, పీక్ లెవెల్. అంటే ఏంటి? పొజిషన్ వచ్చేసిన తర్వాత మీరు చెప్పారు కదా, ఇప్పుడు రిటైర్ అయిపోతారు ఆల్మోస్ట్. ఆ స్టేజ్లో రిటైర్మెంట్. అప్పుడు మీరు ఏం చేయాలి? ఎక్కడైతే మీరు అనుభవం సంపాదించుకున్నారో అటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ మీరు పెట్టగలిసే శక్తి మీరు సంపాదించి మీరు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి యూ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ యువర్ హోమ్, యూ హ్యావ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ టు అదర్స్. దెన్ దట్ ఈస్ ఎ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. అలాగే ఏదైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాంట్లో ఇప్పుడు మామూలుగా అనుకుంటున్నాను, మంగళ షాప్ ఉంది, వాడు కటింగ్లో ఎక్స్పర్ట్ అవుతాడు. ఓ పెద్ద మంగళ షాప్ పెడితే స్పాట్ ఏవో సెంటర్లు పెడతాడు. దాంట్లో 4-5 షాపులు పెట్టి వాడు ఓనర్ అవ్వాలి. లేకపోతే ఒక కిరాణా షాప్ ఉంది,
వాడు పెట్టి దాంట్లో మంచి సూపర్ మార్కెట్ చేసి ఓ 10 మందికి ఇచ్చేసి పెద్ద ఇప్పుడు అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి కదా అలా చేసి రావాలి. దాంట్లో ఎవరైతే పీక్ లెవెల్ అవుతారో దట్ మే బి అఫ్ కోర్స్ దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ సక్సెస్. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ సక్సెస్. సక్సెస్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. సక్సెస్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. దానికి ఇది అయిపోయిన తర్వాత అమ్మయ్య నేను విజయం సాధించేసాను. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ సక్సెస్. ఉందంటారా చెప్పండి. మీరు ఏమంటే చెప్పండి. నేను ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ దిస్. ఇస్ దేర్ ఎనీ ఎండ్ ఫర్ సక్సెస్? చెప్పండి. ప్లీజ్ షేర్ యువర్ ఐడియాస్. సక్సెస్ కెన్ ఉందా? అవి ఏంటి సక్సెస్ అంటే ఏంటి అసలు? ఓకే, సక్సెస్ అలా పడి సక్సెస్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ సక్సెస్? జర్నీ. వాట్ ఈస్ ద సక్సెస్?